స్వాగతం జయసారా న్యూస్. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కార్డుదారుల సంతృప్తి శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దోర్నాలలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవ్ రేషన్ డీలర్లకు కార్డుదారుల సంతృప్తి శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోర్నాలలోని స్థానిక వాసవి లాడ్జిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని పలువురు రేషన్ డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవ్ని. రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరికీ కూడా కార్డుదారుల్లో సంతృప్తి శాతం పెంచడానికి మా డీలర్లందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే భాగంగా ఈరోజు దోర్నాలు రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రేషన్ డీలర్లందరికీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా డీలర్ చనిపోతే 15,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వటం కానివ్వండి, తర్వాత డీలర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి అన్లోడింగ్ ఛార్జెస్ను రద్దు చేయటం, కమిషను ఈ యొక్క 5 సంవత్సరాల పీరియడ్లోనే ఈ ప్రభుత్వం 20 రూపాయల నుంచి 70 రూపాయల కమిషను, 70 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా పరిధిలోకి అంటే యాక్సిడెంటల్ డెత్ అయితే 10 lakhs, మామూలు న్యాచురల్ డెత్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా రేషన్ డీలర్లందరినీ కూడా చంద్రన్న బీమా పరిధిలోకి తేవటం, రేషన్ డీలర్లందరికీ కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయటం, తర్వాత వచ్చేటప్పటికి ముఖ్యంగా రేషన్ డీలర్లకు ఇప్పటి నుంచి కోరుతున్నటువంటి సంక్షేమ నిధి, డీలర్ల సంక్షేమ నిధిని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ప్రారంభించడం జరిగింది. దానికి తోడుగా మా కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి 30 నుంచి 40 కోట్ల రూపాయలు కూడా ఆ సంక్షేమ నిధికి జమ చేసి దానికి చైర్మన్గా గౌరవ కమిషనర్ గారు పెట్టుకుని దాని మీద వచ్చే వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి తీసుకుని ఆ సంవత్సరం చనిపోయినటువంటి డీలర్లందరికీ కూడా ఒక 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో 3 పక్షాలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వారు చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే నగదు బదిలీ చేసేసి కార్డుదారులకు 25 నుంచి 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉంటున్నారు. ఇంకో పార్టీ వారు చెప్తూ మాకు గ్రామ సచివాలయం ద్వారా రేషన్ డీలర్ల గ్రామ సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కుటుంబాలకు ఒకళ్ళకి వాళ్ళకి 5,000 ఇచ్చి రేషన్ సరుకు ఇంటికి పంపిస్తామనేటటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా వ్యవస్థ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా డీలర్లందరూ కూడా ఆలోచించుకుని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో వైసీపీ ప్రచారం నిర్వహించారు. ముందుగా ప్రధాన రహదారిలోని వాణిజ్య సముదాయాలు, చైతన్యనగర్, షాదీఖానా వద్ద ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలు వివరించారు. అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్కి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీఎం చేసినాక పింఛన్ 3,000 పక్కింట్లో చెప్పాలి. మేమంతా ఒకే కుటుంబంలో ఉంటామని పెద్దదోర్నాల జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి అన్నారు.
పెద్దదౌర్నాల మండలంలోని హసానాబాద్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తమను నాయకులు పట్టించుకోవటం లేదని శుక్రవారం ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి మేము వెళ్ళమంటూ గ్రామస్తులు నిక్కచ్చిగా చెప్పారు. దీంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు హసానాబాద్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ హసానాబాద్ గ్రామంలో కొన్ని అనివార్య కారణాల వల్ల సమన్వయ లోపం కారణంగా ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు రాలేదని, అయితే ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో సమస్యలను పరిష్కరించామని, మేమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటామని, త్వరలోనే ఆదిమూలపు సురేష్ ఈ గ్రామానికి వచ్చి సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాజీద్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. దీంతో గ్రామస్తులంతా జై జగన్, జై ఆదిమూలపు సురేష్, జై అమ్మిరెడ్డి రామిరెడ్డి, జై మజీద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడి సమన్వయ లోపం వల్ల చాలామంది రాలేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు అంతా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నారు ముక్త కంఠంతో. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఉండి చేస్తున్నారు. ఎవరు కూడా మాకు అలాంటి ఇబ్బంది లేదు. కాకుండా ఊర్లో చిన్న చిన్న అయ్యే గొడవలు ఉంటాయి, అన్ని సర్దుబాటు చేసుకున్నాము. అందరం కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నాము. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాము, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. దానికి గాను రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఊరంతా కూడా ఒకటిగా ఉండి అన్ని కులాలు కూడా మతాలు అందరు కలిసి కూడా పనిచేస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే చర్చించుకొని ఏ వివాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తున్నారు కూడా వేయాలని కూడా ఆలోచన. హసానాబాద్ ఎస్సీ పాలెంలో అన్ని కారణాలలో నామినేషన్ పోగా ఆగిపోయినాము. కానీ ఇప్పటికైనా మేము వైఎస్ఆర్ పార్టీ, అందుకని మా నాయకులు వచ్చి మమ్మల్ని అన్ని కట్టుబడేసారు, మాకు అనుకూలంగా వచ్చారు. మేము ఇప్పటికే కూడా వైఎస్ఆర్ పార్టీనే ఉంటాము. మేమంతా అన్ని కులాలు కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కలత చెందినము పార్టీ వల్ల, కానీ ఇప్పుడు మొత్తం గ్రామంలో అందరూ కలిసి వచ్చిండ్రు. గ్రామం మొత్తము పాలానికి మేమందరం కలిసి ఒకటే వేకదీటిగా అందరం ఒకే పార్టీలో ఉండి మళ్ళీ ఎప్పటి అలా అందరం కొనసాగుతున్నాం. జై జగన్, జై జగన్, ఆదిమూల సురేష్ నాయకత్వం, ఆదిమూల సురేష్ నాయకత్వం. ఫ్యాన్ గుర్తుగా మన ఓటు, ఫ్యాన్ గుర్తుగా మన ఓటు. రామిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాజీ నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిమూల సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాజీ నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, బాలేని వాసు గారి నాయకత్వం. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బూదాల అజితారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబద్ధతకు న్యాయము ఇదేనా ఆస్తి పాసులు, ఈ దానికి నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీ ముందు నిలబడ్డారు. కార్యకర్తల అభిష్టాన్ని, కార్యకర్తల మనసుని, కార్యకర్తల కోరికని కోరేవారు, ఆశించేవారు కాబట్టి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి తరఫున, మీ అందరి అభిష్టం మేరకు, మనందరి కోరిక మేరకు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మనము తెచ్చుకున్న సీటు, మన కోసం పోరాడి తెచ్చుకున్న సీటు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా,
ఫ్యామిలీలో అందరూ ఆహ్వానితులే. అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనకు వచ్చిన అవకాశము, మనము తీసుకున్న నిర్ణయము సరి అయిన నిర్ణయము. మీరు కోరుకున్న నాయకురాలు నిలబడుతుందో లేదో చూపించాల్సిన అవసరం వచ్చింది. అందరి నాయకులను చూశారు, అన్ని పార్టీలని ఈ నియోజకవర్గం చూసింది. ఒక్కసారి నాకు అధికారం ఇచ్చి చూడండి, నా నాయకత్వం చూడండి. మనకి ఇప్పుడున్న తక్కువ సమయంలో మన ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా సిబిఎన్ ఆర్మీ వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో, అంతే నిబద్ధతో మన చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఇచ్చిన వరాలు, వరప్రసాదాలు ఏంటి అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క వాస్తవులకి, ఎర్రగొండపాలెం వాస్తవులకి తీసుకెళ్ళాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తారని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎర్రగొండపాలెం బాగాలేదు, నేను పోటీ చేయను మానుకొని ఆయన వైఎస్ఆర్ పార్టీకి పోవటం జరిగింది. మీరు ఆలోచించండి, అటువంటి మాట మీరు పెట్టారా తమ్ముళ్ళు? పెట్టారా? వీళ్ళ బాధ్యత లేదా? వీళ్ళ చూపు నెత్తురు లేదా? ఎందుకు అందరి చేత ఎర్రగొండపాలెం ఓడిపోద్ది పదే జిల్లాలో చెప్పుకుంటున్నారు. అది ఈ తరం మీరు కూడా సమిష్టిగా ఒక ఐక్యతగా పనిచేసి మీరు తిప్పి కొట్టారా లేదా? మీరందరూ ఒకసారి తిప్పి కొట్టావా లేదా అని చేతులగా కోరుతున్నారు. అది జరగకూడదు, పునరావృతం కాకూడదు. అంటే మీరంతా చాలా చులకనగా ఉన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRR న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.